చెప్పండి. ఆ చెప్పండి అన్నటువంటి ఆ మాటలోని గూఢార్థం, లేకపోతే ఆ మాటలోనిటువంటి ఇంకా మీరు ఏమి చెబితే అది నేను చేస్తాను అనే భావన మనం చూడొచ్చు. చిత్తము ప్రభువా, దేవుడు అంటున్నారు, నీకు ఒక బిడ్డనిచ్చాను కదా, ఆ బిడ్డను నాకు దహన బలిగా ఇవ్వు. బిడ్డను తీసుకొచ్చి నా సన్నిధిలో పెట్టు. అది కాదు దేవుడు అబ్రహాం గారితో మాట్లాడింది. ఆ బిడ్డను నాకు దహన బలిగా ఇవ్వమంటున్నారు. అబ్రహాం గారికి ఆలోచించండి ఒకసారి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. ఒక తండ్రిగా మనకైతే చాలా ఆలోచనలు వస్తాయి. దేవుడిచ్చాడు, మళ్ళీ దేవుడు తీసుకుంటాడా? ఇది దేవుని మాట అంటారా? ఒకవేళ సాతాను మాటేమో. చూద్దాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, 4 రోజులు చూద్దాం, 1 నెల. నిజమేనా అసలు ఇది? ఇట్లా దేవుడు మాట్లాడతారా? సాధారణంగా చాలా పెద్ద పెద్ద భక్తులకు కూడా వచ్చే ఆలోచన ఇది. ఎప్పుడంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అది ప్రతికూలంగా మనకు అనిపిస్తే, బాగానే ఉంటే వెంటనే ఓకే దేవుడు చెప్పాడు నేను చేసేయాలి, లేకపోతే సరే ప్రభువా అనేటువంటి ధోరణిలో ఉంటారు. కానీ అది ఏదైనా ప్రతికూలంగా కనిపిస్తే, మనకి ఇష్టం లేనట్లుగా, మనకి భారమైనదిగా, మనకు కష్టంగా అనిపిస్తే, ఏమో ఇది దేవుడు చెప్పారా, మరొకసారి ఆలోచిద్దాం. వాళ్ళని పిలిచి, వీళ్ళని పిలిచి, ఇంకొకరిని పిలిచి, ఇంకొకరిని పిలిచి, భార్యని పిలిచి, అందరినీ పిలిచి ఎప్పటి వరకు పిలిచి అడుగుతారంటే, ఎప్పటి వరకు పిలిచి అడుగుతారు? ఎందుకయ్యా నువ్వు అనవసరంగా లేక 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 100 సంవత్సరాలకి పిల్లోడు పుడితే ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లోడిని దేవుడు ఇమ్మంటాడా? అసలు దేవుడు చెప్తాడు అలాంటి మాట అని ఎవరో ఒకరు అనే వరకు అడుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఆగాలి.